ఉపాధి హామీ పథకం టీడీపీ నేతల దోపిడీకి అడ్డాగా మారిందని శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీల సంఖ్య పెంచి టీడీపీ నేతలు కేంద్ర నిధులను తమ జేబుల్లోకి నింపుకుంటున్నారని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో కూటమి నేతల అక్రమాలను నిరసిస్తూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట సింగనమల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శైలజనాథ్ ఆందోళన చేపట్టారు. అనంతరం ఉపాధి హామీ అక్రమాలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు శైలజనాథ్. వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రారెడ్డి కూడా ఆయనతో ఉన్నారు. వేలంపాట ద్వారా కూటమి ఎమ్మెల్యేలు ఫీల్డ్ అసిస్టెంట్స్ను నియమిస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలు పవన్ కళ్యాణ్కు తెలియవా అంటూ ప్రశ్నించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో కూలి వాళ్ళ డబ్బులు కూడా మీకు చాలలేదు అడుగుతా ఉన్నాం. రోడ్డు మీద పడి కొట్టుకుంటారు, మీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఊరేగేది కాదు. చంద్రబాబు నాయుడు మా ఊరికి రమ్మని చెప్పండి, మా జిల్లాకి రమ్మని చెప్పండి, చూడమని చెప్పండి, వాళ్ళు అవినీతి అక్రమాలు చేస్తూ తెలుస్తాయి. ఆఖరికి ఒక వ్యవస్థీకృతంగానే చివరికి సస్పెండ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఇప్పటికి కూడా నార్పలాంటి ప్రాంతాలు అనుకుంటాను వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. బినామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. బినామీ ఎవరో ఈ విధంగా మేనేజ్ చేసుకుంటే వాళ్ళ తరఫున పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. మొత్తం మీద ఒకే ఫోటో 20-30 గుంపులు పెట్టి జీతాలు తీసుకుంటా ఉన్నారు. బొమ్మలాటపల్లి నుంచి కిందికున్న హెచ్ఎల్సి కాలువలో ఉన్న రిపేర్లని ఇట్లా ఎన్ఆర్జీఎస్ కింద అట్లాగే ఇరిగేషన్ కింద రెండింటి కింద బిల్లులు చేసుకుంటున్నారని ఒక ఆరోపణ వస్తూ ఉంది. ఆరోపణ కలెక్టర్ గారికి తీసుకెళ్ళాం. ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం, ఇక్కడ ఆఖరికి మీ దోపిడీకి అంతం లేదా? అన్నిట్లోనూ కూడా నాకెరికి స్టోర్లలో దోపిడీ, చివరికి మున్సిపాలిటీ వర్కర్ల దగ్గర దోపిడీ. ఎన్ఆర్జీఎస్ అయితే ఓపెన్గా 200 రూపాయలు 300 రూపాయలు ఇవ్వాల్సిందే బాహాటంగా చెప్తా ఉన్నారు ఆఖరి ముఖ్యమంత్రి గారు.